తర్వాత నిద్రపోతూ రండి. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి, నిద్ర వస్తుంది. ఈ పూటకి నువ్వు పడుకో. ఇటు తిరగండి. అరే, నీ తెల్లని శరీరాన్ని ఇలా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తా. రా. అయిపోయిందండి, అయిపోయింది. మీరు అన్నిటికీ తొందరపడితే ఎలా? ఆడదాన్ని కదా, బయటపడలేను. భయపడుకో, రా. పుష్ప అయిందే. ఇది వచ్చేసరికి టైం అయిపోయేలా ఉంది. ఒక్కొనికే చేద్దాం. ఏమండి, ఏమండి, ఇది పరిస్థితి. నేను తయారై వచ్చేసరికి ఈయన గురక పెట్టేస్తారు. ఇప్పుడు ఏనుగును ఎలా లేపడం? ఏమండి, లేవండి. పాపం దొరక మీకు లీవ్ దొరికింది. అయ్యో లేవండి. పొరపాటు నాదేలేండి, లేట్ చేశాను. లేవండి. నిద్ర చేయకూడదు, వదలవే, పక్కకి వెళ్ళు. అబ్బా, ఏంటండి? రండి, తర్వాత నిద్రపోతూ రండి. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి, నిద్ర వస్తుంది. ఈ పూటకి నువ్వు పడుకో. ఇటు తిరగండి. అరే, ఒకసారి నా వంక చూడండి. ఏంటి చూసేది? నాకు నిద్ర వస్తుంది. అబ్బా చూడండి. అబ్బా, నేను చూడను. ఇది ఈయన వరుస. నేను తయారై వచ్చేసరికి ఈయన పడుకుంటారు. ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు. ఈయన పెళ్ళైతే చేసుకున్నాను, కానీ ఈయనతో గడిపిన క్షణాలు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఏంటో నాలో ఏం లోపం ఉంది? ఇంటి పనులతో అలసిపోతున్నాను. ఈయన మాత్రం ఆగలేరా? నాలాంటి పెళ్ళం ఇంకొకరికి ఉంటేనా? ప్రతి రాత్రి శివరాత్రే. ఈయనకు రాసి పెట్టలేదు. అమ్మో, నేను పరాయి పురుషుని తలుచుకోవడం తప్పు. ఏం చేస్తావు? పుష్ప, ఆఫీస్కి వెళ్తున్నాను, బ్యాగ్ పట్టుకురా. పుష్ప, ఆఫీస్కి టైం అవుతుంది, వినపడుతుందా? వస్తున్నానండి. ఇదిగోండి మీ బ్యాగ్. అబ్బా, ఏమున్నావే, పాలరాతి శిల్పంలాగా. చాలండి, అప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను. అలాగే ఉన్నావా? అదేంటి? రాత్రి నేను
ఏం చేశారు? అదేనే, అసలు నాకు ఒళ్ళు నొప్పులు పట్టుకున్నాయి రాత్రి. ఎందుకు? ఒక్కసారి కాదే 2 సార్లు. కలగన్నారా? కల అంటావా? మరి కల అయితే నాకు ఒళ్ళు నొప్పులు ఎందుకు పట్టుకున్నాయి? బాగుంది. ఇవాళ వస్తాను, మామూలుగా ఉండదు. నేను వెళ్తున్నా డార్లింగ్. బాయ్. సరిపోయిందిలే. చేసేదేం లేదు కానీ చేసినట్టు సమర్థించుకోవడమే ఎక్కువ. బయటికి తీసుకెళ్ళి భుజాల మీద చేసి అందరి ముందు దగ్గరికి లాక్కుంటారు. బిల్డప్ అంతా బిల్డప్పే. నా కర్మ. నాకు తెలుసు ఏం జరుగుతుందో. నా కర్మరా బాబు. గ్యాస్ అండి. మేడం గ్యాస్. వస్తున్నా. గ్యాస్ అండి. వచ్చేదాకా ఆగలేవా? తలుపులెందుకలా దబదబా కొడుతున్నావు? అది కాదండి. ఏది కాదు? ఒకసారి పిలిస్తే సరిపోతుంది. అలా దబదబా కొట్టాలా? చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, అందుకే. నువ్వు వస్తానని ఏమన్నా కలగన్నానా? లేదా వాకిట్లో నిల్చోవాలా? చెప్పు మరి, నిలబడతా. రోజు ఒకసారి కొడితేనే వచ్చేవాళ్ళు, ఇప్పుడు చాలాసేపు కొట్టినా రాకపోతేను ఏమైందా అని. సరే, బండ తెచ్చి లోపల పెట్టు. అలాగే మేడం. ఇక్కడే. సార్ చెప్పండి సార్. ప్రకాష్, ఈరోజు మన ఎండి వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. అయ్యయ్యో. ఆ రోజు వచ్చే నార్మల్ డ్రెస్ కాకుండా వైట్ డ్రెస్ వేసుకొని రా, ఇంటికి వెళ్ళిరా. మన ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓకే సార్. ఓకే సార్. లక్కీగా సెలవు కూడా దొరికింది. ఆవిడ కూడా కాక మీద ఉంది. ఒక పట్టు పట్టాల్సిందే ఈరోజు. ఆ? ఆ? నేను వెళ్తా అండి. ఎక్కడికి వెళ్తావు? నీతో చాలా పనుంది. కూర్చో. అమ్మగారు. అమ్మగారు కాదు, ఇప్పుడు నేను నీ ప్రేయస్ని. అది కాదండి, ఆయన వస్తారేమో. ఆయన ఆఫీస్కి వెళ్ళారు, సాయంత్రం వరకు రారు. నీ ఇష్టం, నువ్వేం భయపడుకో. నీ మీద ఎప్పటి నుంచో మోసుందయ్యా, ఇవాళకి కుదిరింది. నువ్వు గ్యాస్ తీసుకొచ్చిన ప్రతిసారి నా గుండెల్లో ఒక గొబ్బులు రేగుతుంది. ఆడదాన్ని కదా, బయటపడలేను. భయపడుకో, రా. ఉండండి మేడం, మెల్లగానే లాగుతున్నాను, కొంచెం ఓపిక పట్టండి. అయిపోయిందండి, అయిపోయింది.
మీరు అన్నిటికీ తొందరపడితే ఎలా? నువ్వు కూడా ఆయనలాగా ఆలస్యం చేస్తావేంటి? లైట్ ఉండనివ్వండి, నాకు లైట్ ఉంటేనే ఇష్టం. నీ తెల్లని శరీరాన్ని ఇలా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తా. రా. అబ్బా. 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 టీ తాగుతావా? తీసుకురండి. ఇది ఇలా బరి తెగిస్తుందని అనుకోలేదు. నా సీక్రెట్స్ అన్ని వాడికి చెప్పేస్తుంది. ఇక ఊరుకునేదే లేదు నీకు. ఏం జరుగుతుంది ఇక్కడ? అది గ్యాస్ అండి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ భాగవతం? ఇందాక నుంచే అండి. మీరు అడిగితే ఎలాగో చేయరు, అందుకే అబ్బాయితో చేయించుకుంటున్నా. నా వల్ల కాదంటే ఎవడు పడితే వాడితో చేయించుకుంటావా? చేయించుకుంటే తప్పే ఉందండి. వసే నీ భర్తనే ఎవరితో భర్త చేయించుకోవడానికి సమాజం ఒప్పుకోదు. బొంగుల సమాజం? ఆ బొంగుల సమాజం వచ్చి నా రెగ్యులేటర్ పీకి పెట్టిద్దా ఏంటి? అంటే మీరిప్పుడు దాకా కష్టపడేది దేనికోసం? దేనికోసమా? చెప్తా వినండి. ఇక్కడ పెట్టవయ్యా. అలాగే అండి. అమ్మగారు, డబ్బులు ఇవ్వండి. ఆన్లైన్లో చేసా. ఓకే అండి, నేను వెళ్తాను. ఒక్క నిమిషం. ఇదిగో అబ్బి, గ్యాస్ లీకేజ్ ఏమన్నా ఉందేమో ఒకసారి చూస్తావా? అలాగే అండి. ఒకసారి చెక్ చేయి. అలాంటి లీకేజ్ ఏం లేదండి, మీరేం భయపడకండి. కావాలంటే వాటర్ తీసుకురండి. అలాగే. ఇదిగో అబ్బి. చూడండి, లీకేజ్ ఏమైనా ఉంటే బుడగలు వస్తాయి. అలాగా? సరే గాని ఆ క్యాప్ కొంచెం తీసి పెట్టవా? సరేనండి. ఆ మేడం చూడండి. ఆ మేడం, క్యాప్ ఎలా తీయాలో ఇప్పుడు చూడండి. దగ్గరికి రండి. ఇలా తీయాలి. మెల్లిగా. అదే చేస్తున్నా. మెల్లిగానయ్యా. అబ్బా, చాలా గట్టిగా ఉందండి. మీరు కూడా పట్టుకొని లాగండి. అవునయ్యా, గట్టిగానే ఉంది. నీ చేయి వెనక్కి పెట్టు. పెట్టానండి. అబ్బా, నీ చేయి తీయవయ్యా, నేను వేస్తాను. అమ్మగారు, మీ వల్ల కాదండి, నేను పెడుతున్నా కదా. మీరు కొంచెం పక్కన పట్టుకోండి. అబ్బా, ఎంతసేపు పట్టుకోవాలి? అమ్మా, అలసిపోతున్నానయ్యా. ఉండండి, అయిపోతుంది. పని అయిపోయేదాకా ఉండాలి కదా. ఎంతసేపు చేస్తావు? ఉండండి, రావాలి కదా. ఊడిచ్చేదాకా చేస్తాను. అబ్బా, నా చెయ్యి నలిగిపోతుందయ్యా. మధ్యలో చెయ్యి పెట్టకొద్దండి, నేను చేస్తున్నాం కదా. అబ్బా, ఇది వచ్చేలా లేదు. నూనెంది, కాస్త నూనె తెమ్మంటావా? వద్దులేండి, నేను తీస్తాను. ఇప్పుడు వస్తుంది. అమ్మా, ఎంత టైం పట్టింది? పనండి, అంత ఈజీగా అయిపోయిద్దా? అంటే మీరు ఇప్పుడు దాకా కష్టపడింది క్యాప్ తీయడానికే? అవును, మీరేమనుకున్నారు? నేనేదో అనుకున్నాలే. చెప్పండి అయ్య గారు, ఏంటది?
చూడే వీడేదో అడుగుతున్నాడు చూడు, నిజం చెప్పాలంటే వీడికి చెప్పాలా? ఆహా వద్దండి. పదరా, నీకు చెప్తాను పదరా. నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచి కదలు, పదరా. ఏమండి, మీరేం ఊహించుకున్నారో నాకు తెలుసండి. మీరు అలా అపార్థం చేసుకుంటే ఎలా అండి? అంత నమ్మకం లేకుండా కాపురం చేస్తున్నారా నాతో? అది కాదు డార్లింగ్, డోర్ దగ్గర ఏ సౌండ్ వినపడి అపార్థం చేసుకున్నాను. తప్పే, క్షమించు. సరే డార్లింగ్, బయట ఏవో సౌండ్ వినపడితేనో అపార్థం చేసుకున్నాను. సరే, నిజంగా సరే. ఆ? మ్మ్. ఎవర్రా నువ్వు? ఏ ఏంట్రా నువ్వు మళ్ళీ వచ్చావు? అదే మేడం, ఓటీపీ మర్చిపోయాను. ఉండు చెప్తాను. 2340. మ్మ్. సరే మేడం, సరే మేడం, ఇప్పుడు మీరు హక్ చేసుకోండి. ఒరే, ఏదో ఒకటి చేసుకుంటావు రా. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళరా. పెద్ద ఎదవలా ఉన్నాడు. నువ్వు పద లోపలికి.